ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శివాభిలాషులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలండి. చాలామంది మిత్రులు మనకి మెసేజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగానికి అలాగే ఉద్యోగ ప్రాప్తికి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అలాగే ఏదైనా సరే స్ట్రెస్ అంటే ఉద్యోగంలో వేరే వాళ్ళ ఉద్యోగస్తుల వల్ల స్ట్రెస్ ఇలాంటి లోనవుతున్నామని చాలామంది అడిగారు. ఈ 3-4 విషయాలకి ఈరోజు మనం ఒక 4 ఉపాయాలు చెప్పుకుందాం. ఉద్యోగ ప్రాప్తికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు చూస్తున్న వస్తువులతో నేను చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పాత మిత్రులు కొంతమంది రెగ్యులర్గా అడుగుతున్నారు. కొన్ని వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది ఉద్యోగ ప్రయత్నం గురించి కానీ అలాగే మిగతా విషయాలకి, వివాహ సంబంధ విషయాలు, ఆర్థికమైన విషయాలు, ధన సంపాదన విషయాలు, అలాగే జాతక నక్షత్ర సంబంధించిన మొక్కల గురించి కూడా చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. నేను ఆల్మోస్ట్ 230 వీడియోలు చేయడం జరిగింది. మీరు చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ప్రస్తుతం చాలామంది ఉద్యోగం అనేది చాలా కష్టమైన సమస్యగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం అంటే రైల్వే కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవ్వకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజున వారికి చిన్న ఉపాయం అని చెప్పుకుందాం. మీరు చూస్తున్నారు లడ్డూలు. ఇవి ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఒక శనివారం రోజున మీరు కేజీంబావు లడ్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి ఈ లడ్డు నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆవు నీతితో స్వామివారికి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అంటే నేను పలానా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, నాకు ఆ ఉద్యోగం రావాలని కోరుకోండి. తర్వాత గుళ్ళో కూర్చొని ఎర్ర చందనమాల, యాక్చువల్గా నేను చందనమాల నా దగ్గర లేదు, వేరే మాల చూపిస్తున్నాను. ఇది పూజా వస్తువులు సామాన్ షాపులో దొరుకుతుంది. మాల 54 పూసలు కానీ 108 పూసలు కానీ ఉంటుంది. ఒక మాల తీసుకోండి. తీసుకొని గుళ్ళో కూర్చొని స్వామి వైపు తిరిగి చక్కగా మంత్రాన్ని ఓం హనుమతే నమః అని ఎర్రచందనమాలతో స్వామివారికి జపం చేయండి. ఇది ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలో చెప్తాను మీకు నేను. ఇది ఒక శనివారం నాడు మొదలు పెట్టాలి, కంటిన్యూ 40 రోజులు చేయాలి. మరి ఆడవారికి అయితే ఇబ్బంది ఉంటుంది కదా, వారి మధ్యలో ఇబ్బంది వచ్చినప్పుడు 5 రోజులు ఆపేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఇది 40 రోజులు కూడా ఫస్ట్ రోజు మాత్రమే లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి, కేజీంబావు. తర్వాత ఇందుట్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను. ఇందుట్లో బూందీ లడ్డూలు, ఎర్ర బూందీ లడ్డు వస్తుంది, అది పెట్టండి. అది మీకు నాకు ప్రజెంటు ఇంట్లో ఈ లడ్డు మాత్రమే అవైలబిలిటీ ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీకు నేను. మోతీచూర్ లడ్డు అంటారంటే ఎర్ర బూందీ అంటారు కదా, దాంతో చేసిన లడ్డు ఉంటుంది, అది స్వామివారికి సమర్పించండి. ఫస్ట్ రోజు మాత్రమే. తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారికి ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇది కంటిన్యూ 40 రోజులు చేయండి. స్వామివారి మంత్రాన్ని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చందనమాలతో 108 పూసల మాలతో స్వామివారిని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మాత్రం జపం చేయండి. మీకు ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. అలాగే రెండో ఉపాయం మీరు చూస్తున్నారు కదా, గులాబీ పూలు ఎర్రటివి. మీరు ఎవరైనా సరే ఒక మంగళవారం నాడు గులాబీ పూలు కానీ అలాగే ఎర్రటి మందార పువ్వులు కానీ, బాగా గుర్తుంచుకోండి, గులాబీ పువ్వులు కానీ ఎర్రటి మందార పువ్వులు కానీ మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి. ఇది మంగళవారం నాడు మొదలు పెట్టాలి. ఇది కూడా కంటిన్యూ 40 రోజులు చేయాలి. ఇది ఉదయాన్నే లెగిచి స్నానం చేసి చక్కగా ఆంజనేయ స్వామి గుడికి ఎర్రటి పువ్వులు, గులాబీ పువ్వులు కానీ లేదంటే మందార పువ్వులు కానీ తీసుకొని గుడికి మీరు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తారు కదా, కాళ్ళకి చెప్పులు కానీ షూ కానీ ఇలాంటివి ఏమి వేసుకోకూడదు. మామూలుగా పాదాలతో నడిచి వెళ్ళాలి. అంటే దూరంగా ఉందండి గుడి అంటే బైక్ మీద వెళ్ళొచ్చు, కానీ చెప్పులు లేకుండా వెళ్ళాలి. వెళ్ళి పువ్వులతో, ఎర్రటి పువ్వులతో స్వామివారికి రోజు కూడా సమర్పించాలి. సమర్పించి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోవాలి. ఏమనంటే, స్వామి నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను, నాకు ఉద్యోగం రావాలి తండ్రి అని 40 రోజులు కంటిన్యూ చేయాలి. గులాబీ పువ్వులు సమర్పించి చక్కగా ఆవు నేతితో, మళ్ళీ చెప్తున్నాను, ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇది రెండోది. ఒకటి లడ్డూలు సమర్పించి మాలతో జపం చేసుకోవడం. ఇది
పువ్వులు సమర్పించి మాలతో జపం చేయడం 40 రోజులు కంటిన్యూ చేయాలి. ఆడవారైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆగటం, తర్వాత మళ్ళీ అది పూర్తయిన తర్వాత చేసుకోవడం చేయాలి. ఇది ఆడామగ ఎవరైనా చేయొచ్చమ్మా, ఎవరి ఇబ్బంది లేదు. అలాగే ఇలా 41 రోజులు చేసిన తర్వాత లాస్ట్ రోజున స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి. సింధూరం సమర్పించండి స్వామివారికి. లాస్ట్ రోజున ఎర్రటి పూలు సమర్పించి చక్కగా లాస్ట్ రోజున సింధూరంతో స్వామివారికి పూజ చేయించండి. ఇది రెండో ఉపాయం. మూడో ఉపాయం, మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సక్సెస్ అవడం లేదు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు కానీ సక్సెస్ అవడం లేదు. ఏం చేయాలి? మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. స్వామివారికి ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు స్వామివారికి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేయించండి. తర్వాత గణపతి అష్టోత్తరాన్ని చదువుకోండి. ఏ రోజున మీరు ఇంటర్వ్యూ వచ్చింది, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి అప్లై చేశారు, ఇంటర్వ్యూ దాకా వచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు గణపతికి ఆవు పాలతో అభిషేకం చేయించి అష్టోత్తరం చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, అంటే ఇంటర్వ్యూకి బయలుదేరతారు కదా, అప్పుడు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు జపించుకోండి. అలా జపించుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని విఘ్నాలు తొలగిపోవాలని కోరుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. 4వ ఉపాయం, ఇదేంటంటే మనం ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజున సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత చేయాల్సింది, డాబా పైన కానీ పోర్టుకోలో కానీ సిటీలో ఉన్నామండి, చంద్రుడు కనిపించడు, పైకి వస్తాడు కదా, కనిపిస్తాడు. అప్పుడు చంద్రకిరణాలు చంద్రుడు మీకు కనిపించినప్పుడు చంద్రుడికి ఎదురుగా నిలబడి ఆవు నేతితో దీపం పెట్టి 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలి, 2 ఒత్తులు వేయాలి. ప్రమిదిలో కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంట్లో దీపం వెలిగించండి. ఆవు నెత్తితో వెలిగించి ఆవు పాలతో కాస్త నైవేద్యం చేయండి. అంటే పాయసం లాంటిది కానీ లేకపోతే మీకు ఏది వస్తే అది ఆవు పాలతో కొద్దిగా నైవేద్యం చేయండి. దీపం పెట్టి దీపానికి ముందు నైవేద్యం పెట్టి సాంబ్రాణి బుల్లలో చంద్రుడికి చూపించి పూర్ణంగా ఉన్న చంద్రుడు చూపించి నైవేద్యాన్ని సమర్పించి మీరు ఏ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో, ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం నాకు త్వరగా రావాలని కోరుకోండి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న ఉపాయమే. ఇది నమ్మి చేస్తే ఫలితాలు వస్తాయి. నమ్మకుండా ఏదో యాదృచ్ఛికంగా చేసేది మాత్రం ఏ ఫలితం రాదు. అలాగే చాలామంది మిత్రులు ఉద్యోగం ప్రమోషన్స్ గురించి, ఉద్యోగంలో టెన్షన్ గురించి చెప్తున్నారు. వారు ఇది చేయొచ్చు. అలాగే వారు చేసిన తర్వాత వారు చంద్రుడికి ఎదురుగా నిలబడి, అంటే చంద్రకిరణాలు అంటే చంద్రుడికి మనకు ఎదురుగా నిలబడి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రుద్రాక్షమాలతో 108 సార్లు జపం చేయండి. ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకు జాబులో ఉన్న ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇందుట్లో అద్భుతంగా పనిచేసేది ఏంటంటే చంద్రుడు మనోకారకుడు, మనసు మీద ప్రభావాలని తగ్గిస్తాడు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల, నైవేద్యం పెట్టి చేయడం వల్ల, మీకు ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల జాబ్ టెన్షన్ కూడా తగ్గుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగాల్లో ఏదైనా ఈ పనులు, ఈ 4 మీకు ఏది కావాలో ఒక ఉపాయాన్ని మాత్రమే తీసుకోండి. లడ్డూలు కానీ, పువ్వులు కానీ, అలాగే మనకి చంద్రుడికి సంబంధించిన ఉపాయాన్ని కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకటి చేస్తున్నప్పుడు రెండోది చేయొద్దు. ఏదో ఒకదాన్ని మాత్రమే ఈ 4 ఎంచుకోండి. ఖచ్చితంగా మీకు ఈ 4 ఉపాయాల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవడం వల్ల, ఆచరించడం వల్ల మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. 4 చేస్తామని చేయమాక 4 చేస్తే ఉద్యోగ ప్రయత్నం ఫలించదు. అర్థమైంది కదా? ఇది మాత్రం గుర్తుంచుకోండి. 4 ఉపాయాలు మాత్రం ఒకేసారి చేయొద్దు. ఏదో ఒక ఉపాయాన్ని మాత్రం 40 రోజులు కంటిన్యూ చేయండి. నమ్మి చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. జాబులో టెన్షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం కానీ, అంటే ఏదైనా మీరు కోరుకున్న గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన ఉద్యోగానికి ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి మీ జాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష ఆలయానికి వెళ్ళి చెక్ చేయించుకోండి. మీ జాతకంలో సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి. ఎందుకంటే జాతకంలో సూర్యుడు కనుక వీక్గా ఉంటే ఉద్యోగ అవకాశంలో 4-5 ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడో చెక్ చేయించుకోండి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పుడు సూర్య నమస్కారం చేయడానికి ప్రయత్నం చేయండి.
మర్చిపోకుండా ఇలా చేయటం వల్ల మీకు సూర్యుడు కూడా బలం చేకూరుతుంది, ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి, ప్రైవేట్ ఉద్యోగాన్ని ప్రయత్నం చేసేవారికి ఈ 4 ఉపాయాలు మీకు నచ్చిన ఉపాయాన్ని ఎంచుకోండి, నమ్మి చేయండి, ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అవ్వలేదు, రెండోది ప్రయత్నం చేయండి, రెండోది అవ్వలేదు, 3. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి మనకు సహాయం చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలు కాబట్టి నమ్మకంగా చేసిన వారికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.